దర్శకుడిగా 100, 200, 300 కోట్ల వసూళ్లు సాధించడం లోకేష్ కనకరాజ్కు కొత్తేమి కాదు. కానీ ఇప్పుడు మొదటిసారి నటుడిగా సంచలనం సృష్టించాడు లోకేష్. ఆయన ప్రధాన పాత్ర పోషించిన డీసీ సినిమా 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి ప్రవేశించి సరికొత్త మైలురాయి అందుకుంది. తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో డీసీ సినిమాతో పూర్తి స్థాయి లీడ్ యాక్టర్గా అరంగేట్రం చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రంలో వామిక గబ్బి హీరోయిన్ గా నటించింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ వస్తున్న ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసి లోకి కెరీర్ లో మరో అద్భుతమైన రికార్డును నమోదు చేసింది. డైరెక్షన్ తోనే కాకుండా నటుడిగాను తన మాస్ ఇమేజ్ ను బాక్సాఫీస్ వద్ద నిరూపించుకున్న లోకేష్ సాధించిన ఈ విజయంపై ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో దేవదాస్ పాత్రలో లోకేష్ కనకరాజు తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకోగా, చంద్ర పాత్రలో వామిక గబ్బి నటన సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. మొత్తంగా హీరోగా మారి మొదటి సినిమాతోనే సరికొత్త రికార్డు నమోదు చేశాడు లోకేష్.